అటువైపు ఎక్కడికి వెళ్తున్నావు? ఇటురా. నేను శుంభనిశుంభుల ఒక అత్యవసరమైన పని మీద వెళుతున్నాను దైత్యగురు. మొట్టమొదట నీవు నా వద్దకు వచ్చి నేను చెప్పేటటువంటి విషయం వినాలే. సుగ్రీవా, నీవు చేయబోతున్న ఆ అత్యవసరమైన పని ఇప్పుడు శుంభనిశుంభులకు వినాశకరం కాబోతోంది. అయితే నేనేం చెయ్యాలి దైత్యగురు? నీవు శుంభనిశుంభులకు నచ్చ చెప్పాలి. ఆ కౌశికి సౌందర్యమనే మాయాజాలం అంతా భ్రమని, సౌందర్యపు మోహావేశం వదిలి రాక్షస శక్తి ఔన్నత్యం గురించి యోచించమను. అంటే త్రిలోక విజయ సన్నాహాలు ఆరంభించమను. దైత్యగురు, తమరేగా నన్ను శుంభనిశుంభుల సహాయార్థం నియమించారు. ఇక మరి నేను ఎలా వారికి సహాయం చేయకుండా ఉండగలను? లేదు గురుదేవా, అలా ఎప్పటికీ సాధ్యం కాదు. నాకు ఒప్పగించిన బాధ్యత నెరవేర్చడం నాకు తప్పనిసరి దైత్యగురు. మా ఆజ్ఞనే ధిక్కరిస్తున్నావా? ఆజ్ఞను ధిక్కరించడం నా ఉద్దేశ్యం కాదు దైత్యగురు. కానీ స్వామి కార్యం నెరవేర్చడం అనేది నా కర్తవ్యం కదా. స్వాముల? ఎవరా స్వాములు? శుంభనిశుంభులు ఇప్పుడు నీకు స్వాములయ్యారా? ఎవరు చెప్పారు నీకు వారు స్వాములని? తమరే దైత్యగురు. నేను నిన్ను వారి సేవకుణ్ణి చేయడంలో ఉద్దేశం వారికి సహాయము హితము కోసమే. మరి వారికి హాని కలిగించేలా ఇలాంటి కార్యాన్ని చేస్తున్నావే, నీకీ మాత్రం తెలీదా? దీనివల్ల వారికి హితం కలగదు, హాని కలుగుతుంది. ఇలాంటి పనిని నీవు సేవ అనుకుంటున్నావా? విశ్వాసఘాతం కాదా ఇది? వారి పట్ల విశ్వాసఘాతం అనిపించుకోదా? దైత్యగురు, ప్రస్తుతానికి నేను వారి సేవలో ఉన్నాను. అందువల్ల నేను కేవలం వారు నాకిచ్చే ఆజ్ఞలను మాత్రమే పాటించగలను. ఇకపై మీరు చెప్పిన మాటలను ఆజ్ఞలను పాటించినందుకు ఫలితం నాకు హితం చేకూర్చదు. ఎందుకంటే మీరు సేవ అంటున్నదంతా వారు దాన్ని విశ్వాసఘాతం అనుకుంటారు. మీరు విశ్వాసఘాతం అనుకుంటున్నదేమో నేను చేస్తున్న సేవగా వారు భావిస్తారు. నేను నిస్సహాయుణ్ణి దైత్యగురు. ఇక సెలవిప్పించండి. సెలవు కాదు, నీకు శాపమిస్తాను. స్త్రీల పట్ల అమర్యాదగా అనుచితంగా ప్రవర్తించటం వల్ల నీ వినాశనం ఎలాగో తప్పనిసరి. మరొక విషయం కూడా తెలుసుకో, ఆ శుంభనిశుంభులు ఇకపై త్వరలోనే వినాశ పాశంలో చిక్కుకుపోతారు. వెళ్ళు, నా కంటికి కనపడకుండా ఇప్పుడే వెళ్ళిపో. నీ వంటి గౌరవహీనుడైన వాడి వల్ల నా ఆశ్రమం అపవిత్రమవుతోంది. వెళ్ళిపో. దేవర్షి నారదులకు ప్రణామం. దేవర్షి, తమరేదో దారి తప్పి వచ్చినట్టుగా ఉన్నారే? నారాయణ నారాయణ. మొదటగా నేను ఒక సంగతి చెప్పాలి మీకు. మీరు నాకు ప్రణామం చేసి సంప్రదాయం మార్చేశారు. మీరు నాకే కాదు, సంపూర్ణ జగతికే పూజ్యులు. పార్వతీమాత యొక్క శక్తి రూపం నుంచి పుట్టిన దేవి కౌశికి తమరు దుష్ట సంహారం కోసం జన్మించారు. మీరు నాకు ప్రణామం చేయడం మీ వంటి వారికి తగిన పని కాదని నాకు అనిపిస్తోంది. తగదనంటారే? తమరేమో యావత్ ప్రపంచానికే పూజ్యులు. నేను మీకు
ప్రణామం చెయ్యాలనుకున్నాను, ప్రణామం చేశాను. కానీ నేను చేసిన ప్రణామాన్ని మీరు త్రోసిపుచ్చి ప్రభావరహితం చేశారు. అందుచేత మళ్ళీ ప్రణామం చేస్తున్నాను. దేవర్షి, ప్రణామం. నారాయణ నారాయణ. పార్వతీమాత పుత్రిక కౌశికీదేవి వ్యక్తిత్వం ఎంతో అద్భుతమైంది నారదా. దేవి కౌశికి, గతంలో నేను దేవతలతో పాటు మీ సమక్షానికి వచ్చినప్పుడు మీరు ధర్మ సంకటంలో పెట్టలేదే, ఇప్పుడెందుకు? అప్పుడు మీరు ఒంటరిగా లేరు దేవర్షి. అంటే ఒంటరిగా ఉన్నప్పుడే మీరు పూజ్యులవుతారు. నారాయణ నారాయణ. దేవి కౌశికి, నేను సుగ్రీవుణ్ణి. దైత్యరాజులు శుంభ నిశుంభుల నుంచి సందేశం ఒకటి తెచ్చాను. దయచేసి భవనపు ద్వారం తెరవండి. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి దేవర్షి? దుష్ట శుంభనిశుంభులు పంపిన దూతను భవనం లోపలికి రానివ్వాలా, లేక భవనం వెలుపులే ఆపేసి ఆకాశంలోకి విసరాలా? నారాయణ నారాయణ. శుంభనిశుంభులతో ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి ఆటలాడాలో ఆ సంగతి మీకు తెలిసినదే కదా. నాకు కేవలం వారికి కలగబోతున్న అంతిమ పరిణామమే తెలుసును. ఏమైనా నేను మీకు ఒక సంగతి మాత్రం చెప్పగలను. ఆ దుస్తులు చెప్పే తీయని మాటలను మీరు నమ్మబోకండి. నారాయణ నారాయణ. ఐం హ్రీం క్లీం. అద్భుతం, అపూర్వం. ఏమి రూపలావణ్యం. నేను సుగ్రీవుణ్ణి, స్వర్గ విజేతలు శుంభనిశుంభుల దూతను. వారి సందేశం తమకు వినిపించడానికి ఇక్కడికొచ్చాను. ఏ చండు ముండు చెప్పినది విని మీ స్వాములిద్దరూ మెచ్చలేదా ఏమిటి? దేవి, చండుడికి ముండుడికి మంచి వాక్పటిమ ఎక్కడుంది? మీ యొక్క అద్భుత అపూర్వ రూపలావణ్యాన్ని వర్ణించి శుంభనిశుంభులను మెప్పించడానికి. మరైతే నీకు మాత్రం అంతటి వాక్పటిమ ఉందా నా రూపలావణ్యాన్నంతటినీ వర్ణించడానికి? లేదు దేవి, లేదు. నాకే కాదు, ఈ లోకంలో ఎవ్వరికీ కూడా మీ అందచందాలని కళ్ళకు గట్టినట్లుగా ఎంతో బాగా వర్ణించగల సామర్థ్యం లేదు. నిజం చెప్పాలంటే మీ అపూర్వ సౌందర్యం శబ్దాలకతీతమైనది. ఇక సాధారణ వ్యక్తులేపాటి ఈ లోకంలోని మహాకవులు సైతం తమ మాటలతోటి మీ అపూర్వ సౌందర్యాన్ని వర్ణించలేరు. నా కళ్ళతోటి చూస్తున్నాను కదా నేను. ఆ చెండముండులేమో పాతాళంలో ఉండే రాక్షసులు. వారు ఒక్క అంధకారాన్ని తప్ప దేన్ని చూసినవారు కారు. నీవు చెప్పే తీయని మాటల వల్ల నా మీద ఎటువంటి ప్రభావము కలగదు సుమా వార్తాహరుడా. ఎందుకంటే నేను మాటల కన్నా కూడా నిజం విలువైనది అంటాను. నాకు కాస్త చెప్పు, మీ స్వాములిద్దరూ నా నుంచి ఏం కోరుతున్నారు? వారు కోరుతున్నది తమ వంటి అపూర్వ సుందరి స్వర్గానికి విచ్చేయాలని, విచ్చేసి వారి హృదయ సింహాసనాన్ని అధిష్ఠించాలని. నేను చండముండులకు చెప్పాను కదా, ఈ విషయాన్ని గురించి చర్చలు జరపటానికి ఎవరైనా తెలివైన వ్యక్తిని పంపమని. నాకు నిన్ను చూడగానే
చతురుడు అని తెలిసిపోయింది. కానీ నీ మాటలు వింటుంటే నీవు చతురుడవని నమ్మకమేమీ కలగటం లేదు. మరి నీవే చెప్పు, వ్యక్తుల యొక్క గుణగణాలు బాగా తెలియకపోతే వారి పట్ల ఆకర్షణ కలగటం ఎలా సాధ్యమవుతుంది? అలాంటప్పుడు నేను శుంభ నిశుంభులు ఇద్దరికీ ప్రేయసిని ఎలా కాగలుగుతాను? దేవి, సోదరులిద్దరూ ఒకరి కోసం ఒకరు త్యాగం చేయడానికి సిద్ధమే. వారిద్దరిలోనూ ఎవరో ఒకరిని వరించండి. రెండో వారు స్వర్గాన్ని వదిలిపెట్టి పాతాళలోకం వెళ్ళిపోతాడు. ఏమైనా వారు కోరేదల్లా మీరు ఏదో విధంగా స్వర్గం చేరుకోవాలనే. నేను మీకు ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను. సోదరులిద్దరూ సుగుణాల రాసులే, మహాయోధులు, వీరులు, సాహసం కలిగిన వారు. దేవతల యొక్క సంపదనంతటినీ కూడా పొందినవారు. ముల్లోకాలు వారికి అధీనమే. వారు మిమ్మల్ని పొందాలని ఎంతగా కోరుతున్నారంటే తమ జీవితమంతా కూడా మీకు పాదాక్రాంతులు కావటానికి సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మదేవులు వారికి వరం కూడా ఇచ్చారు. ఏ మానవుడు వారిని చంపలేడట. వారు అమరులే. అక్కడ మీరు స్వర్గానికి సామ్రాజ్ఞి కాగలరు. వారు మీకు పాదదాసులై ఉంటూ మీరిచ్చే ఆజ్ఞలను శిరసావహిస్తారు. నీ తీయని మాటలు, నీ యొక్క వాక్పటిమ వల్ల శుంభ నిశుంభుల ప్రశంస నన్నెంతగానో వశం చేసుకుంది. కానీ నాకొక సమస్య ఉంది. సమస్య? ఏమా సమస్య? చెప్పండి, ఉపాయం యోచిద్దాం. నేను నా యొక్క సఖియల ఎదుట ఒక ప్రతిజ్ఞ అయితే చేశాను. నేను వివాహం చేసుకోబోయే వ్యక్తి యుద్ధంలో నన్ను జయించిన వాడై ఉండాలి. నాకు బాగా తెలుసు, శుంభ నిశుంభులను పోలిన శూరులైన యోధులు ముల్లోకాలలోనూ లేరు. దేవ, దానవ, మానవులు అంతా వారిని చూస్తే భయపడతారు. నాకు స్వయంగా వారి గుణాల పట్ల ప్రేమ ఉంది. కానీ నా ప్రతిజ్ఞని నిలబెట్టుకోకుండా నేను ఏమీ చెయ్యలేను. అందుచేత నీవు వెళ్ళి వెంటనే నీ స్వాములను యుద్ధభూమికి పంపు. నా వంటి కోమలాంగిని జయించాలని అంటే వారికి ఒక్క క్షణం కూడా పట్టదు. యుద్ధం చేస్తే నా ప్రతిజ్ఞ, వారి కోరిక కూడా తీరటం సాధ్యమవుతుంది. నేను దైత్యరాజులు శుంభని సింహులకు తమ ప్రతిజ్ఞను గురించి తెలియజేస్తాను. నారాయణ నారాయణ. దేవర్షి నారద, దైత్య గురువు శుక్రాచార్యులకు నారదుని ప్రణామం. ఓహో, బహుశా ప్రస్తుతం మీ మనస్థితి బాగాలేదేమో. నారాయణ నారాయణ. అలిగినట్టున్నారు తమరు. అయినా ఇదంతా తమకు సహజమే కదా. ఎందుకు సహజం? ఎలా సహజం? దైత్య గురు, నిజం చెప్పటం అంటేనే నాకు బాధగా ఉంటుంది. అవును, అప్పుడు నాకు అనిపిస్తుంది, దాన్ని అనుభవిస్తున్నప్పుడు మీకు ఇంకెంత బాధగా ఉంటుందో. నారాయణ నారాయణ. నేను మీ విచారాన్ని చూడలేకున్నాను. నీవేదో సహజం అంటూ మొదలుపెట్టావు. ఇప్పుడు బాధ విచారమున కాస్త చెప్పు. నా వల్ల నీకేం బాధ, ఏం విచారం? బాధ కలగదంటారా? దానవ వీరులపై మీకు గల ప్రభావం దినదినానికి తగ్గిపోతోంది. ఎవరు మీ మాట వినిపించుకోవటమే లేదు. నీవంటున్నది నిజమే దేవర్షి నారద. నేను అబద్ధం ఎందుకు చెబుతాను? నాకంతా తెలుసు. దైత్యులకు మీరు సహాయం చేయడం నాకు తెలియనిది కాదు కదా. ఇంత చేసినా జలంధరుడు వంటి అద్భుత వీరుడు మీ కళ్ళ ఎదుటే చంపబడ్డాడు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు మీరు చూస్తూ ఉండగానే ఆ శ్రీ మహావిష్ణువు అవతారాల ప్రహారాల వల్ల చనిపోయారు. మరిప్పుడు శుంభ నిశుంభులు ఒక సుందరాంగి మొహంలో పడి వినాశం కొని తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తమరేమో ఇక్కడ మౌనంగా కూర్చుని వారి కోసం శుభం కోరుకోవడం తప్ప చేయగలిగిందే ఉంది. నారద,
శాంతించండి దైత్యగురు, శాంతించండి. అసురులు పాపకార్యాలు చేసి నాశనమవుతూ ఉంటారు. మీరెందుకు కోపం తెచ్చుకుని బాధపడుతున్నారు? మన లోకోక్తి మీకు తెలియంది కాదు కదా. తన కోపమే తన శత్రువు అన్నారు. నారాయణ నారాయణ. నీవు దేవతల పక్షపాతివని కూడా నాకు బాగా తెలుసు. దైత్య శత్రువు విష్ణువుకు భక్తుడువైన నీవు నాకు శత్రువే. ఇక నన్ను నీ వ్యంగపు మాటలతో వేధించవచ్చావా? శత్రువునో లేక మిత్రున్నో అదంతా మీ దృష్టిని బట్టే. ఇక విష్ణు భక్తుణ్ణని అన్నారే, నేనే ఏమిటి? లోకంలోని ప్రతివారు విష్ణు భక్తులైనందుకు తప్పక గర్విస్తారు. ఇందాక మీరన్నారే వ్యంగ్యపు మాటలతో వేధించటానికి వచ్చానని. అది ఒక విధంగా చూస్తే నిజమే. మరొక విషయం ఏమిటంటే, నేను గనక ఆ పని చేయనట్లయితే ఇంకొకరు చేస్తారు. ఎందుకు చేస్తారు? ఎందుకు ఎవరైనా నన్ను వ్యంగపు మాటలతో వేధించడం? ఎందుకంటే అది లోకరీతి గనక. జ్ఞానులై కూడా అజ్ఞానులకు దుష్టులకు తోడ్పడే వారిని, వారి పనులను ఈ ప్రపంచం ఎన్నడూ క్షమించడం జరగదు. తన కటువైన విమర్శలతో వారిని బాధిస్తూనే ఉంటుంది, వేధిస్తూనే ఉంటుంది. అజ్ఞానులెవరైనా అజ్ఞానులకు గనక తోడ్పడినట్టయితే లోకం వారిని విమర్శించదు. మరి మీరేమో అజ్ఞానులు కారే. అధిక ప్రసంగం చాలించున్నారదా? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేకుంటే నీకు శాపమిచ్చి ఇప్పుడే ఇక్కడే నిన్ను భస్మం చేస్తాను. నారాయణ నారాయణ. బహుశా దైత్యగురు క్రోధజ్వాలల్లో తమరి బుద్ధి మాడిందేమో. తమరిది మరిచారా నేను పరమపిత బ్రహ్మదేవుని మానసపుత్రునని? నన్ను ఎవరిది ఏ శాపము ఎన్నడూ అంటలేదు సుమా. మీకేదైనా శాపమిద్దామని ఉత్సాహంగా ఉంటే ఆ అసురులకు శాపమివ్వండి. వారు న్యాయం, నీతి, మీ ఆజ్ఞలన్నిటినీ కూడా అవహేళన చేస్తూ పాపకార్యాలను చేస్తూనే ఉన్నారు. నాకు శాపమిస్తే ఏమవుతుంది? మీకున్నటువంటి శక్తియే వ్యర్థమవుతుంది. అవనీయండి. జయ జయ మృత్యుంజయ మహాదేవ్. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. దేవి, పూజలు చేయవచ్చావా లేక ప్రశ్న అడగడానికా? ప్రభు, నా దృష్టి ఎప్పుడు తమ పూజార్చనలపైనే నిలిచి ఉంటుంది. కానీ ఒక సంగతి నాకు అర్థం కాలేదు. శక్తి స్వరూపిణి అయిన పార్వతికేదైనా అర్థమవకపోవడం అసంభవం. నీవు నీ శక్తిని ఉపయోగించి నీ దృష్టిని కేంద్రీకరిస్తే అంతా అర్థమైపోతుంది దేవి. స్వామి, తమరు నాతో ఉన్నంతసేపు నేను సాధారణ స్త్రీలాగే ఉంటాను. ప్రస్తుతం ఈ సాధారణ స్త్రీ చింత ఏమిటి? ఒక తల్లిగా నాకు చింత కలగడం తమరు సహజం కాదంటారా? కౌశికిని మోహించిన భయంకర శుంభ నిశుంభులు ఆమెకు హాని కలిగించారంటారా? ఒక సాధారణ స్త్రీగా నీవు చింతించడం అనేది సహజమే. కానీ మేము మొదట్లోనే అన్నాముగా, కౌశికి సాధారణ స్త్రీ కాదు, ఆమె ఒక దివ్యశక్తి ధారిణి. ఆమె గురించి చింతించడం వ్యర్థమే. పరమేశ 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 చతురుడైన తమ శిష్యుడు శుక్రాచార్యుడు నుంచి నన్ను కాపాడండి పరమేశ, కాపాడండి. చతురుడైన వాడికి ఇంకొక చతురుడు హాని కలిగించడం సాధ్యం కాదు నారదా. ప్రస్తుతం విఫలుడై కుమిలిపోతున్న శుక్రాచార్యుడు క్రోధజ్వాలల్లో తన సమస్త శక్తులను కోల్పోతున్నాడు. అందుచేత అతన్ని చూసి నీవు భయపడనవసరం లేదు. ఇక అతడు అసురులకు హితమూ చేయలేడు, దేవతలకు హాని కలిగించలేడు. పరమేశ, ఆయనకున్నట్టి సిద్ధులు శక్తులు పోయినట్టేనా? ఇక ఆయన అన్నడు అతడు గనక మళ్ళీ కఠోర తపస్సు చేసి శివారాధన చేయకపోతే అతడికి మునుపటి సిద్ధులన్నీ ప్రాప్తించడం కష్టమే. మరి నారదా, శుక్రాచార్యుడు నీకు శాపమిద్దామని ఎందుకు అనుకున్నాడు? నీకు అతడికి శత్రుత్వం లేదు కదా. నీవేదైనా అతడిపై నీ నారదలీల వంటి దాన్ని ప్రయోగించలేదు కదా? లేదు మాత, లేదు. నేను కేవలం ఆయనతో అన్నదొకటే,
అసురులు ఆయన శిష్యులు ఆయన మాట వినటం లేదన్నాను. అంతే, దానితో ఆయన కోపం వచ్చింది. నారదా, ఆయన శిష్యుల్లో మాట విననిది ఎవరంటావు? సుగ్రీవుడే మాత, సుగ్రీవుడే. శుక్రాచార్యుడు అతన్ని కౌశిక భవనానికి వెళ్ళొద్దని చెప్పడం విన్నాను. కానీ అతడు శుంభనిశుంభుల సందేశం కౌశికి అందిస్తానని పట్టుబట్టి కూర్చున్నాడు. చివరికి అంత పని చేశాడు. నీవు కౌశికి వద్దకు వెళ్ళావా నారదా? అవును మాత, నేనక్కడికి వెళ్ళాను. నేనక్కడికి వెళ్ళటం మంచిదైంది. తమరి పుత్రిక కౌశికి సుగుణాల రాశియే. వీణావాదనం, గానం, సంభాషణ, ఆహా, అన్నిటా పారంగతురాలు. స్వామి, వింటున్నారా తమరు కౌశికి గుణగణాలు? నారదుడింకా ఆమెను కలుసుకోవాలన్న కోరికను ఎంతో బలవత్తరం చేస్తున్నాడు. ఇక మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. తప్పక దేవి, తప్పక. మనం వెంటనే అక్కడికి వెళ్దాం. సుగ్రీవుడు తిరిగి రావటానికి ఇంత ఆలస్యమేలా? కౌశికి మా ప్రస్తావన తిరస్కరించలేదు కదా? ఆమె అతనితో ఇక్కడికి రావటానికి ఇష్టపడలేదా? మన తెలివైన మంత్రి సుగ్రీవుడు ఇంకా ఆ సుందరాంగి వద్ద నుంచి రాలేదెందుకో? బహుశా సుందరాంగి సుగ్రీవుడి కన్నా తెలివైనది, చతురురాలేమో. సుందరాంగులు చతురులు కాగలరా? కాగలరు. ఆమె మన సుగ్రీవుణ్ణి తన తర్కంతోనూ వాక్పటిమతోనూ ఓడించి ఉంటే అతడు రావటానికి ఆలస్యం అవుతుంది. మహాబలులు, దైత్యరాజులు, శుంభనిశుంభులకు జై అంటూ వస్తున్నావు. సంగతి చెప్పు. విజయం సాధించావా, సాధించలేదా? మాట్లాడవే. ఏమన్నది ఆ సుందరాంగి? ఆమె మా ప్రేమ ప్రస్తావనను స్వీకరించిందా? నీ నోటికి తాళం పడిందే, మాట్లాడవెందుకు? ఆమె తమర్ని వివాహమాడటానికి ఆమోదం తెలిపింది, కానీ ఇంత మంచి వార్తను నీవు సంతోషంగా చెప్పవేం? ఇలా ఇలా ముఖం వేలాడేసుకుని చెప్తావేం? సుగ్రీవ, నీవు ఆమోదము సంతోషము అన్న విషయాలు చెప్పిన తర్వాత కూడా కానీ అన్నావెందుకు? ఎందుకని? కానీ అంటే కానీయే దైత్యరాజా. ఆమోదం సంతోషాల మధ్య కానీ అనే మాట ఎందుకు వచ్చింది? అదే చెప్తున్నాను దైత్యరాజా. వివాహమాడటానికి ఆ సుందరాంగి అంగీకారమైతే తెలిపింది దైత్యరాజా. కానీ ఆమె కోరేది, ఆమె మీ ఇద్దరిలోనూ ఒక్కరినే పరిణయం అడగలదట. ఎవరిని పరిణయమాడాలో అనే నిర్ణయం మీరే చెయ్యాలి. పరిణయం చేసుకోని వారు స్వర్గాన్ని వదిలిపెట్టి పాతాళానికి వెళ్ళాలి. ఆమె రెండో కోరిక ఏమిటి? ఆమె పరిణయమాడబోయే వ్యక్తి మాత్రం ఆమెను యుద్ధంలో ఓడించాలట. ఎలాంటి వింత కోరిక ఆమెది? ఆ సుందరాంగికి మతి చెలించిందా ఏమిటి? అదే ఆమె దృఢ ప్రతిజ్ఞట. ఆమె మరొకటి చెప్పింది. ఆమె వంటి కోమలాంగిని యుద్ధంలో ఓడించడం సులభమట. ఈ యుద్ధం చేయాలనడం కేవలం తాను చేసిన ప్రతిజ్ఞని నిలబెట్టుకోవడానికేనట. దైత్యరాజా, ఒక స్త్రీ అన్న మాటలకు మీకు ఇంత విచారం ఎందుకు? ఆమెతో మీరు యుద్ధం చేయవలసిన అవసరం ఏమీ లేదు. నేను యుద్ధం చేయకుండానే ఆమెను ఇక్కడికి ఈడ్చుకొస్తాను, తమ పాదాలపై పడవేస్తాను. వద్దు వద్దు, అలా చేయకూడదు. వివాహం చేసుకునే వారిని ఈడ్చుకుని తీసుకురావడం అనేది బాగుంటుందా? వద్దు. ఆ కోమలాంగి పట్ల అలా కఠోరంగా ప్రవర్తించటం శోభస్కరం కాదు. ధూమ్రలోచన, ఆమె కోరినట్టుగా యుద్ధం చేయటానికి నీవు అసురుల పెద్ద సేనతో వెళ్ళు. లాంఛనప్రాయంగా యుద్ధం చేసి ఆమెను సాదరంగా తీసుకురా. మీ ఆజ్ఞను పాటిస్తాను. కానీ ఆమెను జయించాలంటే పెద్ద అసురసేనను తీసుకెళ్లడం ఎందుకు? నేనొక్కడనే ఆమెను ఓడించి వస్తాను. మాకు తెలుసు నీ ఒక్కడివే ఆమెను ఓడించగలవని.
కానీ ఆమె కోరికలన్నిటినీ నెరవేర్చడం మన కర్తవ్యమే. మరొకలా జరగవచ్చు. ఆ సుందరాంగి అద్భుతం సృష్టిస్తే నీకు మన సేన అవసరం కావచ్చు. చిత్తం అసుర రాజా, తమరు కోరినట్టుగానే కార్యం సాధిస్తాను. సోదరా శుంభ, నేను నిశ్చయించుకున్నాను. ఆ సుందరాంగిని నీవే వివాహం చేసుకో. ఆమె ఇక్కడికి రాగానే నేను పాతాళానికి వెళ్ళిపోతాను. స్వర్గ విజేతలు దైత్యరాజులు శుంభని శుంభులకు, దైత్య సేనాపతి మహాబలి ధూమ్రలోచనుడికి, స్వర్గ విజేతలు దైత్యరాజులు శుంభని శుంభులకు, దైత్య సేనాపతి మహాబలి ధూమ్రలోచనుడికి. దైత్య సేనాధిపతి ధూమ్రలోచనుడికి జయ జయధ్వానాలు చేస్తూ ఆ అసుర సైన్యం ఎక్కడికి వెళ్తోంది స్వామి? వారు కౌశికి భవనం వైపుగా వెళ్తున్నారు దేవి. అసురులంతా కౌశికి భవనానికి వెళుతూ ఉంటే తమరు నవ్వుతున్నారా? ఈ అసురులు స్వయంగా తమ వినాశనాన్ని కోరి వెళుతూ ఉంటే మేం కూడా నవ్వడం తప్ప ఇంకేం చేయగలం? కానీ స్వామి, ఒకటి ఆలోచించండి. మన కౌశికి ఒంటరిగా ఇందరు దుష్ట రాక్షసులను ఎదిరించి పోరాడగలదా? నీవు కౌశికి గురించి ఇంతగా చింతిస్తే అందుకొక ఉపాయం ఉంది. చెప్పండి, అయితే ఏమిటా ఉపాయం? నీకు వెళ్ళి చూడాలని ఉందా ఏ? కౌశికి కేవలం తన లీలను ప్రయోగించి వీరిని ఎలా సంహరిస్తుందో. స్వామి, తమరు మాట మార్చివేస్తున్నారు. నేను తమకెన్నో మార్లు చెప్పాను కదా, మనం కౌశికి వద్దకు వెళ్ళి ఆమె రక్షణకు ఏర్పాట్లు చేద్దామని. తమరు నా మాట విన్నారు కాదు. ఇక నా కౌశికిని ఒంటరిగా వదిలిపెట్టను. మీరు ఏమనుకున్నా సరే. స్వర్గ విజేతలు దైత్యరాజులు శుంభని శుంభులకు, దైత్య సేనాపతి మహాబలి ధూమ్రలోచనుడికి. పుత్రి కౌశికి. మాతా, శుంభని శుంభులు పంపినటువంటి భయంకర రాక్షసులు ఇటువైపుగానే వస్తున్నారు. అందువల్ల నేనిప్పుడు నిన్ను రక్షించడానికి ఇక్కడికి వచ్చాను. శక్తిధారిణి మాత, పార్వతికి జన్మించిన అయోనిజనైన కౌశికిని. నన్ను నేను కాపాడుకోగలను. ఈ మాత్రం మీకు తెలియదా మాత? నేనేమో ఎంతో కాలం నుంచి బుద్ధిహీనులై మతి చెడిన ఆసురులతో చెలగాటాలు ఆడుతున్నాను. ఆ రాక్షసులకు దానివల్ల విసిగెత్తినప్పుడు వారిని సంహరించడం ఇంకా సులభమవుతుంది. ఓ మాత, మీరు నన్ను ఆ ఉద్దేశంతోనేగా సృష్టించినది? నిజమే పుత్రి, నిజమే. కానీ ఏ తల్లైనా తన కుమార్తె గురించి నిశ్చింతగా ఎలా ఉండగలదు? ఉండగలదో ఉండలేదో అనేది నీకే తెలియాలి మాత. నాకు కేవలం తెలిసింది ఇంతే. నా పట్ల నీకున్న చింత కారణంగా నాకు నీ దర్శనం లభించింది. మొదట నేను అనుకున్నాను, నా కార్యం నెరవేర్చుకుని నీలో నేను ఐక్యమయ్యేదాకా నేను ఈ లీలలన్నీ ఒంటరిగా నిర్వహించాలని. నీవు వచ్చావు గనక నాకు ఒంటరితనం కూడా అనిపించదు. పుత్రి, స్వర్గ విజేతలు మహాబలులు శుంభని శుంభులకు, అసుర సేనాపతి ధూమ్రలోచనుడికి. స్వర్గ విజేతలు మహాబలులు శుంభని శుంభులకు. ఐం హ్రీం క్లీం. ఈ దుష్టులను నేనిక నాశనం చేస్తాను కౌశికి. వారు రాగానే వారిని సంహరిస్తాను. ఈ ధూమ్రలోచనుడు తన అసురసేనతో పాటు వచ్చాడు. ఇతర అసురులాగే నేను ఇతడితో కూడా కొంతసేపు వినోదించదలిచాను మాత. నా ఈ వినోదం యుద్ధంగా పరిణమించగానే మీరు మాత్రం మీ యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చండి. ఇప్పుడు మీరు కొంతసేపు అదృశ్యంగా ఉండండి. అప్పుడు నేను ఈ ధూమ్రలోచనుడి పని పడతాను. స్వర్గ విజేతలు దైత్యరాజులు శుంభని శుంభులకు,
వినండి వీరులారా, అది ఏ కౌశికి భవనం. నీవు సేనతో పాటు ఇక్కడ ఉండు. నేను ఒంటరిగా ఆ సుందరి వద్దకు వెళుతున్నాను. నాకు నీవు అవసరం అనిపిస్తే నేను నిన్ను పిలుస్తాను. పిలుపు వినగానే నీవు వాయువేగంతో లోపలికి వచ్చేయి. చిత్తం సేనాపతి ధూమ్రలోచన. మధుర సంగీతంలో ఉందే, దారి లేదు. ఆశ్చర్యం. Namah Shivaya. Om Namah Shivaya.